ఉల్లిపాయలు అవి బాగా వేగిపోయింది. తర్వాత మనం తరుక్కొని పెట్టుకున్నాం కదా, కోరుకొని గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న క్యారెట్ని యాడ్ చేసేసుకుందాం. ఇది కూడా బాగా వేగాలి. వేగేంత వరకు మూత పెట్టుకొని ఉంచుకోండి. సో బాగా వేగిపోయిందండి. నేను ఫ్లేవర్ కోసం, అంటే తీపిదనాన్ని ఎక్కువ ఉండకూడదని నేను సాంబార్ పౌడర్ వాడుతున్నానండి. ఇంట్లో తయారు చేసిన సాంబార్ పౌడర్ అయినా పర్వాలేదు. నేను సాంబార్ పౌడర్ వేసేసాను ఇందులో. ఇంకా కావాలంటే మీరు వేసుకోవచ్చు. వేగిన తర్వాత మూత పెట్టేసుకొని కొంచెం అలా పక్కకు ఉంచుదాము. సో అన్నం ఉడికిపోయిందండి. సో అన్నాన్ని అందులో కలిపేసుకోవడమే. అన్నాన్ని తీసుకోండి, మనకి ఎంత అన్నం కావాలో అంత అన్నాన్ని ఇందులో కలుపుకోవాలి. సో ఇది బాగా వేగిపోయిందండి. ఈ కూర మీరు చూస్తే కింద అడుగంటిపోతుంది. దీన్ని ఇంక ఇప్పుడు ఆపేసుకోవచ్చు. సో ఆ కూర మీదే నేను అన్నం వేసేసుకున్నాను అండి. కలపట్లేదు, కొంచెం తడి ఆరిన తర్వాత కలుపుతాను, లేదంటే ముద్ద అయిపోతుంది. సో నేను బేసిన్లోకి తీసుకున్నానండి, కలిపేసాను. చివరిగా మనం కొంచెం నిమ్మకాయ జ్యూస్ పిండితే రుచిగా ఉంటుంది.